NABARD Recruitment 2024, NABARD Office Attendant Recruitment 2024, National Bank of Agriculture and Rural Development Recruitment Notification అండి ఆఫీస్ అటెండెంట్ వేకెన్సీస్కి. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 2 అక్టోబర్, లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 21 అక్టోబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ 21 నవంబర్లో ఉండడం జరుగుతుంది. సో దిస్ వీడియోస్ కేటగరైజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ, గౌట్ జాబ్ 2024. సో ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ వేకెన్సీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ 1, బీహార్ 3, ఛత్తీస్గఢ్ 2, గోవా 2 వేకెన్సీస్ ఉన్నాయి. గుజరాత్ 3, హర్యానా 3 వేకెన్సీస్, హిమాచల్ ప్రదేశ్ 2, జేఎంకే 2 వేకెన్సీస్, జార్ఖండ్ 2, కర్ణాటక 8 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ కర్ణాటక ఇంక్లూడ్స్ BIRD మంగళూరు రీజన్ కూడా ఇంక్లూడ్ అయింది. 8 వేకెన్సీ ఉన్నాయి. కేరళలో 5, మధ్యప్రదేశ్లో 5, మహారాష్ట్రలో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. మహారాష్ట్ర వచ్చేసి 35 వేకెన్సీ ఉన్నాయి. 35లో 10 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ అని. మణిపూర్ 1 వేకెన్సీ, మేఘాలయ 1 వేకెన్సీ, మిజోరాం 1 వేకెన్సీ, న్యూఢిల్లీలో 2 వేకెన్సీ ఉన్నాయి. ఒడిస్సా 5 వేకెన్సీ, పంజాబ్ 3, తమిళనాడు 5, తెలంగాణలో 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ 4 వేకెన్సీస్. టోటల్గా 108 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. మన ఛానల్లో ఇప్పటివరకు చాలా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, అంటే అప్లోడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్స్ అన్ని. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ థంబ్నెయిల్, ఒకసారి చూడండి. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు నోటిఫై చేసుకోండి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th పాస్ అయి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 10th స్టాండర్డ్ SSC అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఇక్కడ మీకు రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలండి. ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు డొమిసైల్ అయి ఉండాలి, లేదా రీజనల్ లాంగ్వేజ్ మీద మీకు ప్రావీణ్యత ఉండాలి. అండ్ ద క్యాండిడేట్ షుడ్ బి అన్ అండర్ గ్రాడ్యుయేట్. సో 1/10/2024 వరకు మీరు అండర్ గ్రాడ్యుయేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే నాట్ ఎలిజిబుల్, క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years అండి. మినిమం ఏజ్ క్రైటీరియా 18 years ఇస్ ద మినిమం ఏజ్ క్రైటీరియా. సో SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. PWD కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి కూడా రిలాక్సేషన్ ఉంది. విడో, డివోర్స్ ఉమెన్ క్యాండిడేట్ అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ క్యాండిడేట్స్ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి సెలక్షన్ ప్రొసీజర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది టోటల్ టైం ఫ్రేమ్ 90 minutes ఉంటుంది. 90 minutesలో 120 questions ఇస్తారు. 120 questionsలో 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. రీజనింగ్ 30 questions 30 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks, జనరల్ అవేర్నెస్ 30 questions 30 marks, న్యూమరికల్ ఎబిలిటీ 30 questions 30 marks. టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 90 minutes అండ్ 120 questions 120 marks. సో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో సో ఆ స్టేట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు రాయాల్సి ఉంటుంది ఆ లాంగ్వేజ్. ఒకవేళ తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ తెలుగులో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మహారాష్ట్ర అప్లై చేసుకుంటే మహారాష్ట్రలో లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు బెంగళూరు అప్లై చేసుకుంటే కన్నడలో ఉండడం జరుగుతుంది. సో ఇది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేషన్ మాత్రమే. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, సో లేదా హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. సో దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 mark 1/4 mark will be detected for each wrong question. So candidate applying for the post in a particular state should be proficient in the official language of the state. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ రీజనల్ లాంగ్వేజ్లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ మీకు వచ్చి ఉంటే మీరు ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సో ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2 అక్టోబర్ నుంచి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రిపేర్ చేశాక మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై అయితే మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఈమెయిల్స్ జనరేట్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఒకవేళ SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 50 rupees అండి ప్లస్ GST. అండ్ అదర్ కేటగిరీ వారికి 500 rupees ప్లస్ GST. సో అదర్ కేటగిరీ వారికి 500 rupees ప్లస్ GST ఇది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అనేది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఒకవేళ తెలంగాణ కేటగిరీ తెలంగాణలోకి చెందిన వారైతే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్స్.
ఫర్ తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఇనిషియల్గా మీకు ట్రైనింగ్లో 10,940 ఇస్తారు. తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు ఆఫ్టర్ పర్మనెంట్ అబ్జర్వేషన్ 35,000 అనేది పే స్కేల్ అండి. నాబార్డ్ అటెండెంట్ వేకెన్సీస్కి శాలరీ వచ్చేసి 35,000. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే nabard.org అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లోడ్ చేసి అండ్ ఆల్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత అన్ని రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది త్రూ ఈ రిసీట్ ద్వారా. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 2 అక్టోబర్, లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 21 అక్టోబర్. ఎగ్జామ్ వచ్చేసి మీకు నవంబర్లో ఉంటుంది ఎగ్జామ్. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసాము. ఆన్లైన్ ఎగ్జామినేషన్ 21 నవంబర్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుండా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వారికి షేర్ చేయండి నాబార్డ్లో అటెండెంట్ వేకెన్సీ వచ్చిందని. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ షేర్ చేయండి, లేకపోతే మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. అండ్ ఒకసారి చూడండి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్, హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఆల్ ద థంబ్నెయిల్స్. కొత్త నోటిఫికేషన్ ఏమైనా ఉంటే ప్రాబిలిటీ ఉంది మీరు మిస్ చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఆల్ ద థంబ్నెయిల్స్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.